ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం అశ్లేష గారు. నమస్కారం. చాలామంది టీనేజ్ పిల్లలు కనుక మనం చూస్తే అండి మెమరీ లాస్ అనేది చూస్తూనే ఉన్నాం మనం ఇవాళ. అండ్ కొంతమంది పిల్లలు రేపు ఎగ్జామ్ ఉంది అని అంటే ఈరోజు నైట్ అంతా చదువుతారు, కానీ పొద్దున్న లేచిన తర్వాత గుర్తులేదని చెప్పేసి ఒక మాట అనేస్తారు. పెద్దవాళ్ళలోనే కాదు పిల్లల్లో కూడా ఇది ఫ్రీక్వెంట్గా జరుగుతుంది ఇప్పుడు. బట్ చిన్న వయసులోనే మెమరీ లాస్ అని అంటే చూసే వాళ్ళకి కూడా వినేవాళ్ళకి కూడా ఏ విధంగా ఉంటుందన్న అయ్యో మనకి అయ్యో అలా అయిపోతుందా అని చెప్పేసి ఒక క్లారిటీకి వచ్చేస్తాం అనమాట. బట్ ఫ్యూచర్ కనుక అది కంటిన్యూ అవుతుంది అని అంటే దాని ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, చాలా తెలియకుండానే చాలా ఉంటాయి. ఎలా అండి దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే పిల్లల్లో మెమరీ పవర్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఏం చేయాలి, ఇది ఎందుకు వస్తుంది అసలు నిజం చెప్పాలంటే ఒక యాక్సిడెంట్ లో గానీ జెనెటిక్ లోపాలు ఉంటే గానీ తప్ప మెమరీ లాస్ అనేది అవ్వదండి. నాకు మెమరీ పోయింది, మధ్య మెమరీ తగ్గిపోయింది, ఇవన్నీ మనం తరచుగా వినే రీజన్స్ ఇవి. ఎగ్జామ్ లో కూడా మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చినాయి అంటే చదివేంత వరకు గుర్తుంది, ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక మర్చిపోయాను, నువ్వు చూసావు కదమ్మా రాత్రి 1 గంట వరకు చదివాను నేను అంటారు. రీజన్ ఏంటి అంటే రీసెంట్ గా ఒక స్టడీ కండక్ట్ చేశారండి. ఇది 6th క్లాస్ 5th క్లాస్ వయసు నుండి ఇంటర్ 2nd ఇయర్ చదివే పిల్లల వరకు కండక్ట్ చేశారు. సుమారుగా 1,00,000 మంది విద్యార్థుల మీద ఈ రీసెర్చ్ కండక్ట్ చేశారు. అందులో తెలిసిన విషయం ఏంటంటే నైట్ టైమ్ స్లీప్ టైం, నైట్ ఓవెల్స్ అంటాం వెళ్ళి, అంటే నైట్ గుడ్ల గోబులు. మనం ఇంతకు ముందు బుద్ధిగా 8:30కి భోజనం చేసి 1 గంట చదువుకుని 10 గంటల వరకు పడుకుని పోయే పిల్లల్ని చూసేవాళ్ళం. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే స్కూల్ నుంచి రాగానే ఒక యాక్టివిటీ ఏదో ఒక పెట్టి ట్యూషన్ పెట్టి 1-to-1 ట్యూషన్, గ్రూప్ ట్యూషన్ పెట్టేసి 9:30కి పిల్లోడు అలసిపోయి ఇంటికి వస్తే వాళ్ళకి ఫుడ్ పెట్టేసి ఈ గంట నీ ఇష్టం నువ్వేం కావాలితే అది చేసుకో అని ఫోన్ ఇస్తున్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫోన్ దొరకలేదు కదా. ఇప్పుడు ఆ బాబు చాలా ఎపటైట్ అనమాట, ఫోన్ ఎపటైట్ ఇప్పుడు పెరిగిపోయింది. 1 గంటే కదమ్మా, 1 గంట అయినా నన్ను పని చేసుకోనివా, నాకు ఇష్టం వచ్చినట్టు ఉండలేవా అనేటప్పటికి పేరెంట్స్ ఫోన్ ఇస్తున్నారు. ఫోన్ ఇవ్వడంలో ఏ మాత్రం తప్పులేదు, ఫోన్ వాడడంలో కూడా ఏ మాత్రం తప్పులేదు. దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఇరా, మనం వాడుకోవాలి. కాకపోతే నైట్ టైం ఫోన్ వాడుకోవడం మెమరీ పైన ఇంపాక్ట్ అవుతుందంట. ఎలా అంటే మన బ్రెయిన్ లో వైట్ మ్యాటర్ అని ఒకటి ఉంటుంది కాంపోనెంట్. ఈ ఫోన్ ఏదైతే ఫోన్ నైట్ వాడుతున్నామంటే అర్థం ఏంటి అంటే నైట్ మనం పడుకోవట్లేదు అని, పడుకోవాల్సిన టైంకి పడుకోవట్లేదు అని. సో ఎప్పుడైతే బ్రెయిన్కి సరైన టైంలో సరైన నిద్ర మనం ప్రొవైడ్ చేయలేకపోతే బిహేవియరల్ అండ్ కాగ్నేటివ్ ఆస్పెక్ట్లో బ్రెయిన్ డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇది వెంటనే బయటపడుతుందా అంటే పడదు. ఇప్పుడు ఫీవర్ ఇవన్నీ మస్కిటో కొడితే డెంగ్యూ టైఫాయిడ్ వెంటనే బయటపడుతుంది, కానీ ఇది 2-3 ఇయర్స్ తర్వాత బయటపడుతుంది. ఇప్పుడు చూడండి 4th 5th క్లాసుల్లో నైట్ అంతా మేలుకుగా ఉండి 2ంటికి 3ంటికి పడుకుని పొద్దున్నే 7 గంటలకు పరుగున స్కూల్కి వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది అనుకోండి. 7th 8th మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి చదివింది గుర్తు లేకపోవడము, లేకపోతే వీళ్ళు ఏంటంటే నైట్ ఎక్కువగా మేలుకు నుండి లేట్గా పడుకునే పిల్లలకి ప్రాపర్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ కూడా ఉండదండి. ఇంట్రోవర్ట్ నేచర్ కూడా డెవలప్ అయిపోతుంది, వాళ్ళు నలుగురితో కలవలేరు కూడా. సో నైట్ ఎవరైనా పిల్లల్ని, ముఖ్యంగా పేరెంట్స్ నైట్ ఎవరైనా కూడా పిల్లలు టైంకి పడుకోవట్లేదు అంటే చూడండి, ఫోన్ ఇవ్వడం, ఒక టైం లిమిట్ పెట్టడం తప్పేం లేదు, కానీ నైట్ చేయకూడదు. దానికి వేరే టైం ఏదైనా అలొకేట్ చేసుకోవాలి. 5 to 6, 6 to 7 ఆ టైంలో అయినా పర్వాలేదు. కానీ ఎప్పుడైతే 9 తర్వాత మనకి కొంచెం స్లీప్ అనేది ఇండక్ట్ అవుతుందో బ్రెయిన్లో, ఆ టైంలో మనం ఫోన్ ఇస్తే మాత్రం ఈ నైట్ ఓవెల్స్ కింద ఎప్పుడైతే పిల్లలు డెవలప్ అవుతారో వాళ్ళ వైట్ మ్యాటర్ అనేది ఎఫెక్ట్ అయ్యి కాగ్నేటివ్ అండ్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్లో కూడా వాళ్ళలో చాలా చేంజ్ వచ్చేస్తుంది. మీరైనా చూడండి, నేనైనా చూడండి, నైట్ నిద్ర లేదనుకోండి, నైట్ నిద్ర లేకుండా 2కి పడుకున్నాము, మార్నింగ్ 8కో ఎక్కడికో వర్క్ వచ్చేసాము, చేస్తే నైట్ నిద్ర పట్టలేదు, అంత పిచ్చి పిచ్చిగా ఉంది, వాళ్ళకి వచ్చేపు ఏం మాట్లాడుకో అని అంటామా లేదా? మనం కూడా నిద్రే మంచి మందు అండి ఎవరికైనా కూడా. బెస్ట్ మెడిసిన్ ప్రాపర్ స్లీప్, డీప్ స్లీప్. ఎలా మధ్యలో లేవడాలు, అప్పుడప్పుడు లేచి ఫోన్ చెక్ చేసుకోవడాలు, ఇలాంటివి ఏం చేయకుండా ఒక డీప్ స్లీప్ ఒక సింగిల్ స్ట్రెచ్లో కనుక ప్రొవైడ్ చేయగలిగితే మెంటల్ హెల్త్ అనేది చాలా సౌండ్గా ఉంటుందండి. మెమరీ ఇష్యూస్కి మెయిన్ ఇంటర్వెన్షన్ ఒక్కటి ఏంటంటే
టైంకి పడుకోవడం, టైంకి లేవడం. ఒక రెగ్యులర్గా టైం మాత్రం స్లీప్కి ఫిక్స్ చేసుకోవాలి. భోజనం ఒక అరగంట అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ నిద్ర మాత్రం ఎప్పుడైతే 10 మార్నింగ్ 5:30 6 ఇలా ఒక సింగిల్ స్ట్రెచ్ టైమింగ్ పెట్టుకుంటామో బ్రెయిన్లో సెల్స్ అన్ని రీజెనరేట్ అవుతాయి. అవి వాటికి కావాల్సిన రెస్ట్ వాటికి వచ్చి పనిచేస్తాయి. ఇంకా మనం కామన్గా ఇంకొకటి వింటాం, ఏంటి అంటే అనుకోకుండా మర్చిపోయాను, అప్పటికప్పుడు గుర్తు రావట్లేదు. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి, 4 ఆప్షన్లు ఇస్తారు. 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ పెట్టాలి. ఇప్పుడు సెకండ్ క్లాస్ నుంచి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్స్లో ఇది వరకు లాగా లాంగ్ ఆన్సర్స్ 10 లైన్లు రాయాలి, 15 లైన్లు రాయాలి లేదు. మ్యాచింగ్, మల్టిపుల్ చాయిస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ట్రూ ఆర్ ఫాల్స్, ఈ ప్యాటర్న్లోకి వచ్చేసినాయి క్వశ్చన్ పేపర్స్. ఇప్పుడు చైల్డ్ ఏం చేయాలంటే రికగ్నైజ్ చేయాలి. ఓకే, ఉన్న ఆప్షన్స్లో నుంచి రికగ్నైజ్ చేయాలి. రికగ్నిషన్ అంటే ఏంటి అంటే, మీ ముందు ఏదైనా ఫుడ్ ఐటెం పెట్టి ఒకసారి మీకు చేదు, పులుపు, తీపి రుచి చూపిస్తే నెక్స్ట్ టైం మీకు ఆ ఎలిమెంట్ని రికగ్నైజ్ చేస్తారు. అవును. ఇప్పుడు ఈ రికగ్నైజ్ చేసే పద్ధతుల్లో పిల్లలు ఏం చేస్తారు అంటే 3 టైప్స్ ఆఫ్ కాలింగ్స్ ఉంటాయి వాళ్ళ బ్రెయిన్లో. ఒకటి ఏంటంటే ఫ్రీ కాలింగ్. ఫ్రీ కాలింగ్ అంటే ఏంటంటే, నీ ఫ్రెండ్ పేరేంటి అని అడగగానే మీరు ఒక పేరు చెప్పేశారు అనుకోండి, అది ఫ్రీ కాలింగ్. ఆ కెమెరామెన్ నేమ్ ఏంటండి? సుధీర్. వెంటనే చెప్పేశారా? బాగా గుర్తు తెచ్చుకుని ఏమైనా చెప్పారా అంటే దిస్ ఇస్ ఫ్రీ కాలింగ్. మన బ్రెయిన్లో ఎప్పుడు అలా తిరుగుతూనే ఉంటాయి, అది న్యాచురల్గా వచ్చేస్తాయి. A+B² అని అనగానే ఎవరైనా చెప్పేస్తారు పిల్లలు, ఎందుకంటే అది ఫ్రీ కాలింగ్, ఫ్రీ కాలింగ్ అది. ఇప్పుడు నెక్స్ట్ది ఏంటంటే క్యూడ్ కాలింగ్. క్యూడ్ కాలింగ్లో ఏంటంటే చిన్న చిన్న క్లూలు ఇస్తే కానీ చెప్పలేరు. ఒక్కసారిగా నేను మీకు ఇలా మన స్టూడియోలో ఎంతమంది స్టాఫ్ ఉన్నారండి, రీసెంట్గా మంత్ ఆఫ్ నవంబర్లో లేటెస్ట్ అప్డేట్ ఇవ్వండి అని అన్నప్పుడు మీరు ఫ్రీ మెమరీతో చెప్పేయగలరా? లేదు, చిన్న పాజ్ ఇస్తారు, క్లూ తెచ్చుకుంటారు. అక్టోబర్లో ఎంతమంది ఉన్నారు, నవంబర్లో ఎంతమంది మన స్టాఫ్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకున్నామని చిన్న క్లూ ఇస్తారు. పిల్లలకు కూడా క్యూడ్ మెమరీ ఉంటుంది, క్యూ రికాలింగ్ ఉంటుంది. అంటే అమ్మాయి ఏమన్నా క్లూ ఇవ్వమ్మా, నువ్వు ఒక్క క్లూ ఇస్తే చెప్పేస్తానమ్మా ఏంటో అంటే అది హింట్ లాగా హెల్ప్ అవుతుంది. ఇంకా 3rd టైప్ ఆఫ్ రికాలింగ్ ఉంటుందండి పిల్లల్లో, ఇది సీరియల్ రికాలింగ్. ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా, ఫోన్ నెంబర్స్ మీరు లాస్ట్ 3 డిజిట్ ఫస్ట్ 4 డిజిట్ చెప్పమనే ఈజీగా చెప్పేస్తారు. ఏది మీకు బాగా నచ్చిన పర్సన్ ఫోన్ నెంబర్లో మిడిల్ 3 నెంబర్స్ చెప్పండి అంటే పాస్ తీసుకుంటారు కదా, మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటారు కదా. అంటే సీరియల్ రికాలింగ్లో ఏమవుతుంది అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒక సీరియల్గా మనకి గుర్తు వస్తుంది, వెంటనే గుర్తు రాదు. ఇప్పుడు పిల్లల్లో వాళ్ళు చదువుకునేవన్నీ ఫ్రీ మెమరీలో ఉండాలి, లేకపోతే క్యూడ్ మెమరీలో ఉండాలి, లేకపోతే సీరియల్ మెమరీలో ఉండాలి. ఈ 3 టైప్ ఆఫ్ మెమరీస్లో వాళ్ళు కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు, ఏదో ఒక టైం వాళ్ళకి గుర్తు వస్తుంది. కానీ కొంతమంది పిల్లలు ఏంటంటే అన్నీ మర్చిపోయాం, ఏది గుర్తులేదు అంటారు. అక్కడ జస్ట్ వాళ్ళు ఫోకస్ పెట్టకపోవడం వల్ల రికగ్నైజ్ చేయరు. ఆ ఫోకస్ పెడితే రికగ్నిషన్ ఉంటుంది. ఈ 3 కాలింగ్స్లో ఏదో ఒక మెమరీ కాలింగ్లోకి అది ఉంటుంది, వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. బట్ మనం వాళ్ళ రొటీన్ ఏంటి, వాళ్ళు చదివే పద్ధతి ఏంటి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఏంటి అని క్యాలిక్యులేట్ చేసుకున్నాక మెమరీ గురించి మాట్లాడాలి. ముందే మెమరీ లేదు, మెమరీ పోయింది, మా అబ్బాయికి ఈ మధ్య నేను గుర్తుండట్లేదండి అని స్ట్రైట్ స్టేట్మెంట్స్ అనేవి మనం చెప్పకూడదు. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఆశ్లేష గారు. థ్యాంక్ యూ.